స్వామి వివేకానంద ఎంతోమంది యంగ్స్టర్స్కి స్ఫూర్తి. అలాగే వైజాగ్ వాసులకి చాలా ఇంపార్టెంట్ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను, వానపల్లి రవికుమార్ గారు. సో ఇప్పుడు ఆయన మన మధ్యలో లేనప్పటికీ సో సారు కోవిడ్ టైంలో సో దురదృష్టవశాత్తు ఆయన అంటే మరణించడం అనేది చాలా ప్రజలు, మన వైజాగ్ ప్రజలైతే జీర్ణించుకోలేని విషయం. సో ఆయన సతీమణి గాయత్రి మేడం వద్దకైతే మనం వచ్చాం. మేడం నమస్తే అండి. సో మేడం, సార్ గురించి వైజాగ్లో అంటే మనం ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, కానీ ఆయన ఆశయాలు కానీ ఆయన సిద్ధాంతాలు కానీ 900 పైచులుక అనాథ మృతదేహాలకు సో ఎవరూ లేని వారికి చివరి మజిలీలో సార్ చేసినటువంటి కార్యక్రమాలు వైజాగ్ వాసులు అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో కూడా ఒక డిఫరెంట్ పాత్గా సారు అంటే పేరు కోసమో పబ్లిసిటీ కోసం ఆయన చేసిన కార్యక్రమాలు కాదు, అనాథ మృతదేహం అంటే అనాథగా ఎవరు వెళ్ళకూడదన్న కాన్సెప్ట్తో సార్ అయితే ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎంతోమంది అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. సో సారు ఏదైతే తుది శ్వాస విడిచారో ఆ మరుసటి రోజు నుంచి కూడా నేనైతే విన్నాను మీరు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నారని. సో అక్కడి నుండి మీ ప్రస్తావన ఎలా స్టార్ట్ అయింది, సో సార్ తాలూకా ఆశయాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో కొంచెం ఇప్పుడు నేటి సమాజంలో ఉన్న యంగ్స్టర్స్కి కానీ కొంతమంది యువతకు కానీ చిన్న మెసేజ్ మీ మాటల రూపంలో. అందరికీ నమస్కారం అండి. నేను వానపల్లి రవికుమార్ గారి మిస్సెస్ గాయత్రి. ఈయన యాక్చువల్లీ ఈ యొక్క ఫౌండేషన్ స్థాపించడానికి కారణం కూడా వాళ్ళ తండ్రి గారు అప్పలరాజు గారు. ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్దామని చెప్పి 2006లోని ఈ ఫౌండేషన్ని స్థాపించారు. అనాథలకి ముందుగా ఏంటంటే అన్నదానం అన్నది ముఖ్యం. ప్రతి ఒక్కరు ఫుడ్ అన్నది ఉండాలి, తిండి లేకుండా పడుకోకూడదు అని ఒక ఆశయంతో స్టార్ట్ చేశాం యాక్చువల్లీ ఈ ఫౌండేషన్ అనేది. ఆ అన్నదానాన్ని అసలు చాలా బాగా ముందుకు తీసుకెళ్లారు. రోజుని ఆయన ఎలా అయిన తర్వాత నేను జనాల్లోకి వచ్చాక, అమ్మా మేము సార్ వల్లే చదవగలి, మా పాపను చదివించుకోగలిగాం, ఇగో ఇందులోని జాబ్ వచ్చింది అని చెప్పి వచ్చారు, చాలామంది వచ్చారు. నేను నిజంగా దానికి చాలా గౌరవపడుతున్నాను. అలాంటి వ్యక్తికి నేను భార్యగా ఉన్నానని చెప్పి. సో ఇంకా అనాథ శవాలకి కూడా దాన సంస్కారాలు చాలా చేశారు ఆయన. ఆ యొక్క ఆశయాన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి. మెయిన్ ఏంటంటే ఆయన ఎంతో అసలు జనానికి ఇంకా చేయాలి అనుకునేవారు. దానికోసమనే నేను ఇప్పుడు ఈ ఫౌండేషన్ ఇంకా నడుపుతున్నాను. సో ఆయన ఆశయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అన్నీ ఆయన చేసిన అన్నీ కాకపోయినా నా వంతుగా ఆయన పేరుని నిలబెట్టుకొని వెళ్తున్నానండి.